తమ కుమార్తె కేసులో తగిన న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆర్జికార్ మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అడిగినందుకు వారు తమ రక్తాన్ని కళ్ళజూశారని అన్నారు. వైద్యురాలి అత్యాచార ఘటన జరిగి ఏడాది కావడంతో నబన్నా అభియాన్ పేరుతో జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పలుచోట్ల ర్యాలీలు తీశారు. ఈ ర్యాలీలో ఆర్జికార్ మృతురాలి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రాష్ట్ర సచివాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఇందులో మృతురాలి తల్లిదండ్రులు గాయపడినట్టుగా బీజేపీ నేత సువేందు అధికారి తెలిపారు. శాంతియుత ర్యాలీ చేయడానికి కోర్టు అనుమతి తీసుకున్నప్పటికీ పలు ప్రాంతాల్లో పోలీసులు తమ ర్యాలీని అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికార్ ఆసుపత్రి ఆవరణలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రిలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం అతడికి జీవిత ఖైదును విధించింది. అయితే ఈ కేసులో రాజకీయ నేతల హస్తం ఉందని, ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు చేయటం లేదని మృతురాలి కుటుంబం ఆరోపిస్తోంది.